చాలా జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ మీరు మిస్ అయితే గనక మీరు కొన్ని లక్షల రూపాయలు కోల్పోతారు. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు హాస్పిటలైజేషన్ అయిన రోజు ఏదైనా ఎమర్జెన్సీలో ఎనీ మేజర్ సర్జరీ మళ్ళా అండర్‌లైన్ చేసి చెప్తున్నా అండి. ఎనీ మేజర్ సర్జరీ మీరు హార్ట్ కానియండి, బ్రెయిన్ కానియండి, స్పైనల్ కార్డ్ రిలేటెడ్ సర్జరీస్ కానియండి, లేదంటే లైఫ్ థ్రెటనింగ్ సర్జరీస్ అంటే ఈ ఆపరేషన్ ఫెయిల్ అయితే చనిపోతారు అన్న ఉన్న కండిషన్ సర్జరీస్‌కన్నిటికి గూడా మీరు హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ప్యాకేజెస్ తీసుకోరాదు. మీకు ప్యాకేజెస్‌లో వాళ్ళేం చెప్తారంటే, సో అండ్ సో ఉందండి. మీరు డైలీ బిల్ చేసుకుంటే గనక మీకు డైలీ 30,000 అయితది. 6 రోజులకి, 10 రోజులకి మీకు 3,00,000 అయితది. అదే మీరు 10 డేస్ ప్యాకేజ్ తీసుకుంటే 2,50,000లో మీకు మొత్తం అయిపోతదని చెప్తారు. ఈ 2,50,000 వినడానికి చాలా బావుంది. 50,000 నాకు 50,000 మిగులుతాయంటే ప్రతి ఒక్కరు టెంప్ట్ అవుతారు గదా! సో, ఇప్పుడు టెంప్ట్ అయ్యి మీరేమంటారంటే ఎమర్జెన్సీలో ఉన్నారు. సరే అట్‌లీస్ట్ ఓ 50,000 మిగులుతాయి 2,50,000 అని. ఇప్పుడు ఆపరేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయ్యి మీకు ఒక 3, 4 డేస్‌లో గనుక పేషెంట్‌కి రిస్క్ అయింది. పేషెంట్ పాస్ అవే అయిపోయారు. ఫెయిల్ అయింది. ఆపరేషన్ ఫెయిల్ అయింది. మీరు ప్యాకేజ్‌కి గనుక మీరు సైన్ చేసినట్టయితే ఆపరేషన్ ఫెయిల్ అయినా, పాస్ అయినా మీరు హాస్పిటల్‌కి మీరు అగ్రీమెంట్ సైన్ చేసిందేంటంటే, నేను ఈ ట్రీట్‌మెంట్‌కి గాను 2,50,000కి ఒప్పుకుంటున్నా అని సైన్ తీసుకుంటారు మీ దగ్గర. సో, ఇన్ కేస్ మీ హాస్పిటలైజేషన్ పర్సన్ రిస్క్ జరిగి ఆయన చనిపోయినా, ఆమె చనిపోయినా మీరు మొత్తం 2,50,000 కట్టాలి. మీరనుకుంటారు 100% క్లెయిమ్ ఒస్తది నా పాలిసీకి. నాకు అమ్మిన పాలిసీ ఏజెంట్ చెప్పాడు నాకు 100% క్లెయిమ్. రాదండి. 100% రాదు.